డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే అమ్మోనీయుల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అమ్మోనీయులు ఏ సంతతి నుంచి వచ్చారు? అమ్మోనీయులు ఏ దేవతలను పూజించేవారు? అమ్మోనీయులు వారి దేవుళ్లకు పిల్లలను బలి ఇచ్చేవారా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మోనీయులు అనే జాతి అతి పురాతనమైన జాతి మరియు అతి భయంకరమైన ఘోరమైన విగ్రహారాధికులు. ఈ యొక్క అమ్మోనీయుల గురించి పాత నిబంధనలో మనకు తరచుగా కనిపిస్తుంది. ఇటువంటి అమ్మోనీయులు ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఇజ్రాయేళ్లకు అమ్మోనీయులకు మధ్య శత్రుత్వం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా అమ్మోనీయులు ఏ సంతతి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నోవాహు షేమును కన్నాడు. షేము సంతతి నుంచి తెరహు వచ్చాడు. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును అనే ముగ్గురు కుమారులను కన్నాడు. హారాను లోతును కన్నాడు. లోతు బెన్నమ్మిని కన్నాడు. ఈ బెన్నమ్మి నుంచే అమ్మోనీయులు వచ్చారు. దీని లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం, చిన్నది కూడా కుమార్ని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే లోతు తన ఇద్దరు కుమార్తెల ద్వారా పిల్లల్ని కన్నాడు. పెద్ద కుమార్తె ద్వారా మోయాబును కన్నాడు. చిన్న కుమార్తె ద్వారా బెన్నమ్మిని కన్నాడు. ఈ బెన్నమ్మి నుంచే అమ్మోనీయులు వచ్చారు. ఇప్పుడు ఈ బెన్నమ్మి అను పదానికి అర్థం తెలుసుకుందాం. బెన్నమ్మి అను పదం హిబ్రూ పదం. బెన్నమ్మి అను పదాన్ని విభజిస్తే బెన్ ప్లస్ అమ్మి. బెన్ అనగా కుమారుడు అని అర్థం. అమ్మి అనగా నా ప్రజలు లేదా నా బంధువు అని అర్థం. దీని పూర్తి అర్థం నా ప్రజల కుమారుడు లేదా నా బంధువుల కుమారుడు అని అర్థం. ఈ అమ్మి అను పదం నుంచే అమ్మోనీయులు అను పదం ఉద్భవించింది. ఇప్పుడు అమ్మోనీయులు ఎక్కడ నివసించేవారో తెలుసుకుందాం. అమ్మోనీయులు యొర్దాను నది తూర్పున నివసించేవారు. అమ్మోనీయుల రాజధాని రబ్బా అనే నగరం. ఈ రబ్బా అనే నగరం ప్రస్తుతానికి అమాన్ నగరంగా పిలువబడుతుంది. ఈ అమాన్ అనేది ప్రస్తుత జోర్డాన్ దేశానికి రాజధాని నగరం. అంటే ఇప్పటికీ జోర్డాన్ దేశస్థులు పురాతనమైన అమ్మోనీయుల ప్రాంతాన్నే రాజధాని నగరంగా ఇప్పటికీ దానినే ఉంచుకున్నారు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 2వ సమూయేలు 12:26, యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. ఈ లేఖనం ప్రకారం అమ్మోనీయుల రాజధాని రబ్బా పట్టణం. ఈ రబ్బా పట్టణాన్ని యోవాబు స్వాధీనం చేసుకున్నాడు. బైబిల్లో ఉన్న ఈ రబ్బా పట్టణమే ప్రస్తుత జోర్డాన్ దేశ రాజధాని అయిన అమాన్ నగరంగా పిలువబడుతుంది. ద్వితోపదేశకాండము 3:11. అది అమ్మోనీయుల రబ్బాలో నున్నది గదా. ఈ లేఖనం ప్రకారం చూసిన అమ్మోనీయుల రాజధాని రబ్బా అనే నగరం. ఇదే ప్రస్తుతానికి జోర్డాన్ దేశంలో అమాన్ నగరంగా పిలువబడుతుంది. ఇప్పుడు అమ్మోనీయుల గురించి దేవుడు ఏమన్నాడో తెలుసుకుందాం. ద్వితోపదేశకాండము 2వ అధ్యాయము 18-19 వచనములు, అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానికి స్వాస్థ్యంగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము నీయను. ఈ లేఖనం ప్రకారం ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళినప్పుడు అమ్మోనీయులను బాధించవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, వారి భూభాగాన్ని ఆక్రమించుకోవద్దని దేవుడు ఇజ్రాయేళ్లకు చెప్పాడు. ఎందుకంటే లోతును దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి అమ్మోనీయుల భూభాగం లోతు సంతతి మాత్రమే పొందాలి గాని మీరు కాదు అని దేవుడు ఇజ్రాయేళ్లకు చెప్పాడు. కావున ఇజ్రాయేళ్లు కనాను దేశం వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నారు కానీ అమ్మోనీయుల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు అమ్మోనీయులు పూజించే దేవుడి గురించి మనం తెలుసుకుందాం. అమ్మోనీయులు మిల్కోము లేదా మోలెక్ దేవతను పూజించేవారు. కానీ మిల్కోము మరియు మోలెక్ అనేవి ఒక దేవునికి సంబంధించినవే. ఒక దేవుణ్ణి 2 విధాలుగా పిలుస్తున్నారు. ఎందుకంటే మిల్కోము అను పదం మెలక్ అనే హిబ్రూ మూల పదం నుంచి వచ్చింది. మెలక్ అనగా రాజు అని అర్థం. ఈ మెలక్ నుంచే మోలెక్ అను పదం వచ్చింది. ఈ మోలెక్ దేవతారాధన అతి భయంకరమైనది.
ఈ మోలెక్ దేవతను కనానీయులు కూడా పూజించేవారు. అంటే కనానీయులకు అమ్మోనీయులకు దేవుడు మోలెక్. ఈ మోలెక్ దూడముఖం కలిగిన అగ్ని దేవుడు. ఈ మోలెక్ దేవతారాధనలో అతి భయంకరమైనది ఏమిటంటే పిల్లలను బలి ఇవ్వడం. వారిని బలి ఇవ్వడం కోసం అగ్నిలో వారిని కాల్చేసేవారు. మోలెక్ దేవుడిగా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించేవారు. ఈ విగ్రహం మధ్యలో అగ్నిగుండాలు ఉండేవి. వీటి లోపలికి పిల్లల్ని పంపి బలి ఇచ్చేవారు. ఈ విధంగా పిల్లల్ని బలి ఇస్తే మోలెక్ దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని అమ్మోనీయుల దృఢమైన నమ్మకం. అందుకే దేవుడు అమ్మోనీయుల విగ్రహారాధనను తీవ్రంగా ఖండించాడు మరియు ఇజ్రాయేలులకు అమ్మోనీయులతో సాంగత్యం చేయవద్దని స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. లేవియాకాండం 18:21 నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ఈ లేఖనంలో ఇజ్రాయేలులకు దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. మోలేకు అమ్మోనీయుల దేవత పేరు అని ఫుట్నోట్లో వ్రాయబడింది. ఈ అమ్మోనీయులు చేసినట్టుగా మోలేకు దేవతకు మీ పిల్లలను బలి ఇవ్వకూడదని దేవుడు ఇజ్రాయేలులకు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ తరువాతి రోజులలో ఇజ్రాయేలీయులు ఈ ఆజ్ఞను మీరి మోలేకు దేవతను ఆరాధించారు. అందులో భాగంగా సొలొమోను రాజు మోలేకు దేవతను ఆరాధించి దేవుని దృష్టిలో బహుపాపం చేశాడు. మొదటి రాజులు 11:5 సొలొమోను అస్తారోతు అను సీదోన్ల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ లేఖనం ప్రకారం సొలొమోను తన భార్యల మాటలు నమ్మి విగ్రహాల వైపు తన హృదయాన్ని త్రిప్పుకున్నాడు. అందులో భాగంగా అమ్మోనీయుల దేవత అయిన మిల్కోమును పూజించాడు. మిల్కోము అన్న మోలేకు అన్న ఒకటే. అలాగే మొదటి రాజులు 14:21 ప్రకారం సొలొమోను దేవుని ఆజ్ఞను ధిక్కరించి నయమ అనే అమ్మోనీయుల స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టినవాడే యోధా రాజైన రెహబాము. ఇలా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి సొలొమోను రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. అలాగే యోధా రాజైన ఆహాజు మోలేకు దేవతను పూజించాడు. 2వ రాజులు 16:3 అతడు ఇజ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. ఈ లేఖనం ప్రకారం ఆహాజురాజు తన కుమారుని అగ్నిగుండం దాటించి దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. ఈ విధంగా ఆహాజురాజు అమ్మోనీయుల దేవతను పూజించాడు. అలాగే యోధా రాజైన మనష్షే కూడా మోలేకు దేవతను పూజించాడు. 2వ రాజులు 21:6 అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి. ఈ లేఖనం ప్రకారం మనష్షే రాజు తన కుమారులను అగ్నిగుండం దాటించి మోలేకు దేవతను ఆరాధించాడు. ఈ విధంగా దేవుడు తన స్వకీయ జనాంగంగా ఏర్పరచుకున్న ఇజ్రాయేలు కూడా కొన్ని సందర్భాల్లో అమ్మోనీయుల దేవుడైన మోలేకును పూజించారు. అందుకే దేవుడు తన ప్రవక్తల చేత వీరికి కఠినమైన తీర్పును ప్రకటించాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయము 20-21 వచనములు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. ఈ లేఖనం ప్రకారం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేలును ఖండిస్తున్నాడు మరియు వారికి తీర్పును ప్రకటిస్తున్నాడు. నా కోసం కనిన కుమారులను కుమార్తెలను మిగతా దేవతలకు బలి అర్పిస్తున్నావని దేవుడు ఖండిస్తున్నాడు. ఆ క్రింద వచనాలు చదివితే వీరు చేసిన పాపానికి తీర్పు ఏమిటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇంత ఘోరమైన భయంకరమైన విగ్రహారాధన చేసే అమ్మోనీయుల మీద కూడా దేవుడు తీర్పు ప్రకటించాడు. ఆమోసు 1వ అధ్యాయము 13-15 వచనములు. యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. యాలి అనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. ఈ లేఖనం బట్టి అమ్మోనీయులు ఎంత క్రూరులో మనకు అర్థమవుతుంది. వారు చుట్టుపక్కల ప్రాంతాలని ఆక్రమించుకునేటప్పుడు అక్కడ ఉండే గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చేసేవారు. ఇందును బట్టి
అమ్మోనీయులను దేవుడు వారి మీద తీర్పు ప్రకటించాడు. వారి పట్టణాల్ని నాశనం చేసి వారిని చెరకు అప్పగిస్తానని చెప్పాడు. అందులో భాగంగా అమ్మోనీయులు, బబులోన్లు, మాదీలు, పార్సీకులు, గ్రీకులు, రోమీల చేత అణగదొక్కబడ్డారు. ఆ తరువాత కాలంలో అరబ్బుల సమాజంలో అమ్మోనీయులు కలిసిపోయారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.